కానీ ఎవరు గెలుస్తారు ఏంటోనని టెన్షన్ గా ఉంది శివ. శ్రీవల్లి, టెన్షన్ ఎందుకు? ఇప్పటికే మీ అన్నయ్య మీద జనం పూర్తి నమ్మకంతో ఉన్నారు. పైగా జైల్లో పెట్టించినందుకు జాలి కూడా ఉంటుంది. కానీ వరదరాజులు మావయ్యని చూసి కొంతమంది భయంతో ఓట్లేస్తారు కదా వదినా. కుముద వాళ్ళు చెప్పింది కరెక్టే. మీ చెల్లెళ్ళు ఒక్కో ఓటు వేయడం వల్ల మీ అన్న గెలిచిపోవడం, జనం భయంతో నాకే ఓట్లేస్తా ఉండారు. అవునయ్యా. ఏమండి, నేను కూడా ఇప్పుడే వెళ్తున్నాను. చిటికెల ఓటు ఇలా వేసేసి అలా వచ్చేస్తాను. చూడండి. ఆగో, ఎక్కడికి వెళ్ళేది? ఓటు వేయడానికని అచ్చ తెలుగు భాషలో చెప్పాను కదండి, మళ్ళీ ఆపి మరీ అడుగుతారేంటండి? నీది వెంకటాపురం, నువ్వెలా ఓటేస్తావు? ఎలా అంటారేంటండి? ఏ ఊళ్ళో అయినా ఏ జిల్లాలో అయినా ఓటు చేత్తోనే కదా వేస్తారు. ఓటు వేశామన్న గుర్తుగా వేలికి సిరా చుక్క పెడతారు. మీరు పోలీస్ ఆఫీసరే కదా, ఇవన్నీ మీకు తెలిసే ఉండాలి. ఏంటి ఎటకారమా? నువ్వెట్టా ఓటేస్తావని అడగలేదు. పొరుగు రోడ్డు వయ్యుండి ఈ ఊళ్ళో ఓటు హక్కు ఎలా సంపాదించావని అడుగుతున్నాం. అది అలా అడిగారు, బాగుంది. మీరంతా నాది వెంకటాపురం అనుకుని ఉండొచ్చు. నేనక్కడే పుట్టి పెరిగినా, పశువుల డాక్టర్ అయినా సరే ఈ ఊళ్ళో ఓటు హక్కు సంపాదించానండి. వెళ్ళి ఓటేసేస్తాను. పశువులకి వైద్యం చేయడానికి వచ్చిన వాడివి, ఇక్కడిచ్చే చిల్లర డబ్బులు తీసుకెళ్లాలే గాని ఓటు హక్కు తీసుకోకూడదు. వెంకటపతిరాజు గారు, వాళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. నిన్నగాక మొన్నొచ్చిన మీరు ఓటు హక్కు ఎలా సంపాదించారు? నేను చెప్తుంది నిజమేనండి, నన్ను నమ్మరేంటి? అసలు నీకు ఓటు హక్కు ఉందని ప్రూఫ్ ఏంట్రా? నేను చెప్తుంది నిజమే అయినప్పుడు ఇంకా ప్రూఫ్ ఎందుకండి? అబ్బోడా, ఈడేదో దొంగ ఓటు వేయడానికి డ్రామా ఆడుతున్నట్టుగా ఉంది. ఎలక్షన్ ఆఫీసర్ని పిలిపించండి. నన్నే గదిలో బంధిస్తారా? ధర్మం ముందు ఎవ్వరూ గెలవలేరు. త్వరగా వెళ్ళి గంగబాబుకు ఓటేస్తాను. గంగబాబు గెలుస్తాడా లేదన్నది ఆ భగవంతుడికి తెలియాలి. కానీ నా ఓటు పోటులో మా నాన్న దుర్మార్గాన్ని అంచివేయాలి. ఏంటి సార్ రమ్మన్నారంట? ప్రాబ్లం ఏంటి? అసలు ఇక్కడ ఏ సమస్య లేదండి, అనవసరంగా వీళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. రాయ్, సోది చెప్పకుండా ముందు ఓటర్ కార్డు చూపించు. అది అలా అడిగారు, బాగుంది. తీస్తా, చూపిస్తా. ఇదిగోండి. ఇదే కరెక్ట్ టైం. ఈ పశువుల డాక్టర్ గొడవలోనే అందరూ ఇక్కడే ఉన్నారు. నేను వెళ్ళి ఓటేయడానికి ఇదే టైం. ఇతను చెప్తుంది నిజమేనండి. ఈ ఊళ్ళో ఇతనికి ఓటు హక్కు ఉంది. థ్యాంక్ యూ సార్. సరిగ్గా చూడండి సార్, ఈడిది అసలు మా ఊరే కాదు. దొంగ ఓట్లు వేసే అలవాటు మీకుండొచ్చేమో కానీ అలాంటి అలవాట్లు నాకు లేవండి. రే పశువుల డాక్టర్, నోటుకొచ్చినట్టు ఏదేదో వాక్కో. అసలే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. నాకేం భయం లేదండి, ఎందుకంటే నేను ప్రూఫ్ చూపించాను కాబట్టి. ఇప్పుడు మీరు తప్పుకుంటే ఓటు కూడా వేసొస్తాను. ఓటు ఎవరికి వేస్తారండి? అదెలా చెప్తారు? చెప్పకూడదు కదా. చిన్న పిల్ల కదా, తెలియక అడిగిందిలే బ్రదర్. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి శ్రీవల్లి గారు.
ఏం దబ్బోడా ఈడు ఎక్కువ చేస్తుండాడు. అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపింది మీరు, గొడవ చేస్తుంది మీరే కదా. ఆ, ఓటర్ కార్డు ఇచ్చారు, అడ్రస్ ఏంటో చెప్పండి. తనది ఊరా కాదా అనేది తెలుస్తుంది. ఓటర్ కార్డులో అడ్రస్ ఉందండి. రామయ్య వీధి అమ్మవారి గుడి. గుడెట్టా ఉంటుంది? ఈడేమైనా గుడిలో పుట్టాడా? హాస్పిటల్లో పుడితే మన అడ్రస్ హాస్పిటల్ అవ్వదు కదండి. ఇది కరెక్ట్గానే చెప్పావు, కానీ ఓటర్ కార్డులోనే తేడా ఉంది. ఓహో, గుడి నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా అయిందని మీ అనుమానం కదా. ఇప్పుడు అమ్మలగన్న అమ్మ అనేసి అమ్మవారిని మొక్కుతున్నప్పుడు ఆ తల్లి మన అమ్మ అయినప్పుడు, మనం ఆ తల్లి బిడ్డ అయినప్పుడు, ఆ తల్లి మనల్ని కాపాడుతున్నప్పుడు, ఆ బిడ్డ అమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నప్పుడు, మళ్ళీ నాన్న అనేసి పిలవడానికి ఇంకెవరూ లేనప్పుడు ఆ అమ్మే